ఇక కోట వినుత పిఏ హత్య పార్టీకి సంబంధం లేదని ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి అన్నారు. ఘటనపై ప్రతిపక్ష నాయకులు రాద్ధాంతం చేస్తున్నారని మండిపడ్డారు. దీనిపై మాజీ సీఎం జగన్ శవ రాజకీయాలు చేయడం సరికాదన్నారు. ఇది వినుత వ్యక్తిగత విషయమని, ఇందులో కూటమి ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదన్నారు ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి. ఈరోజు జరిగిన సంఘటన బాధాకరం. జనసేన పార్టీ నుంచి ఇన్ఛార్జ్గా ఉన్న వినుత గారు, అట్నే వాళ్ళ భర్త చంద్రబాబు గారు, ఈ శ్రీనివాసులు అలియాస్ రాయుడు, ఇతను వినుత గారి దగ్గర 15 ఏళ్ళ నుంచి అతని దగ్గరే ఉన్నారు. అతను తల్లిదండ్రులు లేని అనాథ. తర్వాత వాళ్ళ అవ్వ కూడా బాగా ఉంది, పెద్ద ముందు నుంచి వాళ్ళ కార్యకర్త వాళ్ళతో ఉన్నారు. వాళ్ళ మధ్య మరి ఏ ఇష్యూస్ జరిగాయనేది మనకి ఇంకా ఇన్ఫర్మేషన్ రాలేదు. కానీ ఈ హత్య జరిగిందని మాత్రం నిజంగా చాలా బాధాకర విషయం. ఎందుకంటే ఎవరు హత్య చేపడ్డా కూడా ఇది కుటుంబ ప్రభుత్వం ఎంకరేజ్ చేయదు. బాధాకర విషయం. దీంట్లో భాగంగా 6 మందిని అరెస్ట్ చేశారని చెప్పి మరి ఎస్పీ గారితో మాట్లాడడం జరిగింది, కలెక్టర్ గారితో మాట్లాడడం జరిగింది. అరెస్ట్ చేశారని చెప్పారు. అట్లనే మాకు వచ్చిన వార్త మరి వినుత గారిని కూడా ఏదో పార్టీని సస్పెండ్ చేశారని వచ్చింది. జనరల్ గా ఇది ఏంటంటే ఇది ఒక వాళ్ళ పర్సనల్ జరిగిన ఇష్యూ. పార్టీలకి అతీతంగా పార్టీలకి సంబంధం లేదు ఇష్యూలో. ఎందుకంటే చెన్నై పరిధిలో జరిగింది. ఆ బాడీని కూడా తీసుకుపోతుంటే మరి 2 కార్లు తీసుకోవడం జరిగింది. దాంట్లో ఒకటి ఏపీ నెంబర్ కారు, ఇంకోటి తమిళనాడు నెంబర్ కారు. ఆ ఏపీ నెంబర్ 2 కార్లు 1 by 1 పోతుంటే చెన్నై అవుట్స్కర్ట్స్ లో ఏపీ కార్ అనేది అక్కడ రిపేర్ రావడం